నమస్తే మావా. ఈ రోజు డే అసలు వేరే లెవెల్ ప్యాక్ ఉండే. వర్క్ అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ కావడానికి అరౌండ్ 6 అయింది. తర్వాత ఒక వీడియో ఎడిట్ చేసిన అండ్ క్రేజీ ఆకలి అవుతుండే. అరౌండ్ 8:30, 9 ఏమో డిన్నర్ చేసిన. కంప్లీట్ గా మొత్తం డిన్నర్ కాదు, సగం డిన్నర్ చేసిన. ఎందుకంటే ఇంకా జిమ్ చేసేది ఉంది కదా. జిమ్ చేయకుంటే మనది డే కంప్లీట్ కాదు. సో జిమ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ తిందాం, ఫస్ట్ ఏదో ఒకటి కొంచెం తిందాం అని చెప్పి కొంచెం తిన్నుండే. ఈ రోజు ఫుల్ డే. ఇప్పుడు జిమ్ లోకి పోయి ఇచ్చి పడేయాలి, పిఆర్ కొట్టాలి అని అసలు మూడ్ లేకుండే. ఎందుకంటే మెంటలీ ఆల్రెడీ మస్త్ ఎగ్జాస్టింగ్ ఉండే. అండ్ ఫర్ సమ్ రీజన్ చాలా రోజుల తర్వాత ఈ రోజు ఐ వాస్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్ అండ్ సార్ట్ ఆఫ్ అన్సర్టైన్ అబౌట్ థింగ్స్. దేని గురించి యాంగ్షియస్ ఉన్నానో ఏందో కూడా అర్థమైతలేదు. జస్ట్ మైండ్ లో నడుస్తున్న మస్తు థాట్స్ వల్ల అండ్ ఫ్యూచర్ లో అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని ఏదో ఆలోచిస్తూ ఉన్నా. సో ఆ ఓవర్వెల్మింగ్ ఓవర్ థింకింగ్ వల్ల మొత్తం అప్పటి నుంచి యాంగ్షియస్ గా నడుస్తూనే ఉంది. బట్ ఏదేమైనా కానీ జిమ్ అయితే స్కిప్ చేయలేము. సో ఈరోజు జిమ్ పోయి పుల్అప్స్ చేద్దామని ఫిక్స్ అయినా. నార్మల్ గా నేను పుల్అప్స్ ఫుల్ డే రోజు వార్మప్ లాగా చేస్తా. ఒక 5-10 పుల్అప్స్ చేస్తా అంతే. బట్ ఈ రోజు దాన్ని ఎందుకు ఫుల్ వర్కౌట్ లాగా చేయొద్దు అని అనిపించింది. ఫుల్ వర్కౌట్ అంటే ఒక 30, 40, 50 కాదు, డైరెక్ట్ 100 పుల్అప్లు చేయాలని ఫిక్స్ అయినా. ఎట్లా చేస్తా ఏం చేస్తా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఇన్ని నంబర్ ఆఫ్ పుల్అప్స్ చేయలేదు. ఇక మనం ఎంత టైం తీసుకున్నా ఇన్ని పుల్అప్స్ చేయలేమేమో, మనతో కాదు అని అనుకున్నా. ఇక అన్సర్టెనిటీతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. నార్మల్ గా పుల్అప్స్ చేసేటట్టు ఒక 10 పుల్అప్స్ చేసిన, ఆగిన. అసలు పుల్అప్స్ చేసినట్టే అనిపించలేదు. నార్మల్ గా నేను ఒక 8 పుల్అప్స్ చేసిన తర్వాత బాడీ మొత్తం అబ్బా నొప్పిలేస్తుంది రాబాయ్, చాలా రాబాయ్ అని చెప్పి ఆగిపోతూ ఉంటది. ఈసారి నేను చేద్దాం అనుకుంటున్న గోల్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 10కే అవుట్ అయిపోతే ఎట్లా, ఇంకా చేయాల్సింది 90% ఉంది అని చెప్పి సబ్ కాన్షియస్ గా మైండ్ లో ఆలోచిస్తున్నట్టున్నా. సో ఇప్పుడు 10 చేసిన తర్వాత కూడా అసలు ఏం చేయనట్టే చాలా ఫ్రెష్ గా అనిపించింది. సో ఇక మళ్ళీ సెకండ్ సెట్ స్టార్ట్ చేసిన. సెకండ్ సెట్ కూడా వితౌట్ ఎనీ స్ట్రగుల్ 10 పుల్అప్స్ చేసిన. ఇప్పుడు కూడా బాడీ నార్మల్ గా ఓకేనే అనిపించింది. ఇక చూస్తుంటే ఇంకా కొంచెం చేసేటట్టే అనిపిస్తున్నా. 100 చేద్దాం అనుకున్నాం, కనీసం 50 దాకా పోతామో పోమో చూద్దాం అనుకున్నా. ఇక కంటిన్యూ చేస్తున్నారా, ఇంకో 10 చేసిన. ఇప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ ఓకే 30 చేసినాం, ఇంకొక 2 సార్లు దీన్ని రిపీట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 20 చేసిన తర్వాత 50 అయిపోయినాయి. అండ్ ఈ పాయింట్ లో 50 పుల్అప్లు అయిపోయిన తర్వాత ఐ వాజ్ జెన్యూన్లీ షాక్డ్ బ్రో. 50 చేసినాం కదా, ఇంకా 50 చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి ఆ క్యూరియాసిటీ ఉంది. సో స్లోగా కంటిన్యూ చేసిన, సెట్ బై సెట్, మెల్లమెల్లగా బ్రేక్ తీసుకుంటున్నా. కంటిన్యూస్ గా ఏం చేస్తలేను, అన్ని పుల్అప్స్ పర్ఫెక్ట్ గా చేయడానికి కూడా ఏం ప్రయత్నిస్తలేను. మేబీ ఒక 90% పర్ఫెక్ట్ ఫామ్ తో చేసి ఉంటా. బట్ మెల్లమెల్లగా రిపీట్ చేసుకుంటా 100 పుల్అప్లు కంప్లీట్ చేసినారా. ఇక్కడ పాయింట్ ఏంది అంటే కొన్నిసార్లు ఇట్లా ప్రోగ్రెస్ అనేది చాలా మెల్లగా స్లోగా జరుగుతూ ఉంటది. మనకు అక్కడ పెద్దగా డిఫరెన్స్ కనిపిస్తలేదు కాబట్టి మనం దాన్ని నోటీస్ చేయం. బట్ స్లోగా కొన్ని రోజులు అయిన తర్వాత మనం వెనకాల తిరిగి చూసుకుంటే అది మొత్తం కాంపౌండ్ అయిపోయి మనకు ఒక ప్రోగ్రెస్ ది ప్రూఫ్ కనిపిస్తుంది. అండ్ ఇట్లా 100 పుల్అప్లు చేసిన తర్వాత సడన్ గా ఒక 10 years బ్యాక్ ఇంట్లో జరిగింది గుర్తొచ్చిందిరా. 2016-17 టైంలో ఇంట్లో అప్పుడే ఒక పుల్అప్ బార్ పెట్టినా అనుకుంటా, సమ్వేర్ ఎప్పుడో పురాతన కాలంలో. అప్పుడు నేను దగ్గర ఒక 95 కిలోలు ఉంటుండే. పుల్అప్ బార్ పట్టుకున్నా, పుల్అప్స్ ఎట్లా చేయాలని చెప్పి వీడియో చూసినుండే. నార్మల్ గా జనాలు పుల్అప్స్ చేస్తుంటే కూడా చూసినుండే. ధ్రువ సినిమా కూడా ఆల్రెడీ చూసినుండే. సో ఎంతసేపు రాబోయి పుల్అప్స్ చేసి చేసిస్తాం కదా అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా పుల్అప్ బార్ పట్టుకున్నా. ఒక్క పుల్అప్ కాదు కదా, సగం కూడా మీదికి లేస్తలేనురా. మొత్తం ఆ వెయిట్ కి బాడీలో అసలు స్ట్రెంత్ లేక జారిపోతుండే. పట్టుకోవడానికి అసలు చేతికి గ్రిప్ కూడా వస్తలేదు. అంత సెన్సిటివ్ గా అంత డెలికేట్ ఉండే. ఈ గ్యాప్ లో తమ్ముడు గాడు పెద్దోడు వచ్చి ఒకసారి నేను ట్రై చేస్తారా అని అన్నాడు. నేను ఇక చాలా కాన్ఫిడెంట్ గా ఈ అమ్మ నాకే వస్తలేదు, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా ఏందిరా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసిన. నా ఏజ్ అప్పుడు 17 ఉంటుండే అనుకుంటా, 15 ఉంటుండే. వాడి వెయిట్ సమ్వేర్ అరౌండ్ 55 అట్లా ఉంటుండే కావచ్చు. బట్ స్టిల్ నాకే వస్తలేదు నువ్వేం చేస్తారా అని చెప్పేసి బాగా ఓవర్ యాక్షన్ చేసిన. వాడికి కూడా ఫస్ట్ టైమే. బట్ వాడు వచ్చి పుల్అప్ బార్ పట్టుకొని పట్ట ఒక 10 చేసిండ్రా. తినమ్మ నాకు అసలు అర్థమైతలేదు. ఈగో మస్తు హర్ట్ అయింది. అరే ఎట్లా చేస్తున్నారో నువ్వు, నేను అమ్మ ఇన్ని వీడియోలు చూసినా, ఇన్ని ట్యూటోరియల్ చేసిన, నాకు అసలు సగం పుల్అప్ కూడా ఏనికి వస్తలేదు, నువ్వు వచ్చి టక్క 10 చేసినావు ఏందన్నట్టుది అని చెప్పేసి ఆగమైన. వాడిగా వాని ఈగో క్రేజీ సాటిస్ఫై అయింది కదా, బచ్చగలరా మీరు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసి. బట్ ఇట్స్ ఓకే, మనకి ఇంకా బ్యాక్ స్ట్రెంత్ లేదు, వెయిట్ ఎక్కువ ఉంది, మనకు టైం పడుతుంది అని తెలుసుకొని నాకు నేను సర్ది చెప్పుకొని మెల్లమెల్లగా ఇగో ఈ రోజు చూడు 100 పుల్అప్స్ చేసిన. క్రేజీ బ్రో. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత మైండ్ లో ఏం నడుస్తుంది అంటే చాలా సార్లు మనం మన పాత వర్జన్ తోని మనని బాగా జడ్జ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను అది చెయ్యలేను, నాకు అది రాదు, నేను డిసిప్లిన్డ్ కాదు, నాకు ఎక్కువ ఫిట్నెస్ లేదు, నేను అసలు కన్సిస్టెంట్ ఉండలేను, నా దగ్గర స్కిల్స్ లేవు, నేను జాబ్ సెట్ చేయలేను. ఇక్కడ మనం ఇట్లా పాత చూసుకుంటూ కూర్చుంటే మన ప్రాబ్లం ఏంది అంటే మన బ్రెయిన్ సంహౌ ఈ పాత డేటానే వాడుకుంటూ ఉంటది. అంటే మన బ్రెయిన్ కి ఆల్రెడీ తెలుసు కదా మనం ఇది చేస్తామని చెప్పేసి ఆల్రెడీ తెలుసు కాబట్టి మన మైండ్ కూడా మనతోని అట్లాంటిదే చెప్పడానికి అట్లాంటిదే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటది. బట్ మనం డిసిప్లిన్ ఉంటాము, మనం చేయగలుగుతాము, మనకు మంచి ఫిట్నెస్ ఉంది, మనం కన్సిస్టెంట్ ఉంటాము, మనకి స్కిల్స్ ఉన్నాయి, మనం జాబ్ సెట్ చేస్తాము. ఇట్లా మనం మన ఐడెంటిటీని స్లోగా రీస్ట్రక్చర్ చేసినాం అనుకో, మన మైండ్ ఓకే వీడు ఇది కదా, వీడు ఇది చేద్దామని ట్రై చేస్తున్నాడు కదా, వీడు దీనికోసం పని చేస్తున్నాడు కదా. సో ఇక మన మైండ్ కూడా ఇక్కడ నుంచి డేటాని తీసుకొని మనకు రెసిప్రోకేట్ అవుతూ ఉంటది. ఇట్లా స్లోగా మనకి ఏం కావాలో దాని మీద ఎఫర్ట్ పెట్టుకుంటూ మెల్లమెల్లగా చేస్తూ ఉంటే ఆ చిన్న ప్రోగ్రెస్ కాంపౌండ్ అయ్యి ఇగో ఈ రోజు అయినట్టు ఇట్లా 100 పుల్అప్లు చేయగలుగుతాం. అండ్ ఆ పాయింట్ లో యూ విల్ నో దట్ యూర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్ యూ ఆర్. ఇది అఫ్ కోర్స్ ఇప్పుడు జస్ట్ ఫిట్నెస్ గురించి మాత్రమే కాదమ్మా, లైఫ్ లో మస్ట్ ఆస్పెక్ట్ లో ఇదే అవుతుంటది. ఒక టైంలో నాకు రోజు ఒక వీడియో చేయడం ఇంపాసిబుల్ అనిపించింది. ఇప్పుడు చూడు డే 333. వాట్ ఈస్ ఈవెన్ హ్యాపెనింగ్? ఒకప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ఇండియాలో జాబ్ రావడమే మస్తు కష్టం అనిపించింది. ఇప్పుడు వేరే కంట్రీలో జాబ్, రెంట్, కారు, అన్ని బిల్లులు, ట్యాక్సులు, గ్రోసరీస్ అన్ని హ్యాండిల్ చేస్తున్నా. ఒక టైంలో మనం తీసుకున్న ఎడ్యుకేషన్ లో 80 లక్షలు ఏదైతే ఉందో అది క్లియర్ చేయడం చాలా టైం పడుతుంది అనిపించింది. బట్ గ్రాడ్యుయేట్ అయిన ఒక 1.5
1.5 year క్లియర్ చేసేసిన. ఇట్లా చిన్న చిన్నగా ప్లాన్ చేసుకుంటా, ఆ ప్లాన్ మీద పని చేసుకుంటా, మనం చేయాల్సింది కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మెల్లమెల్లగా సెట్ అవుతుంది. ఇక్కడ మనకి చేస్తున్నాము చేయగలుగుతాము అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ అనేది ముందే రాదు. ఫస్ట్ మనం చేస్తూ ఉంటే ఆ ప్రోగ్రెస్ నుంచి మనకు ఆ ప్రూఫ్ కనిపిస్తుంది కదా, ఆ ప్రూఫ్ నుంచి మనం నిజంగానే చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ మనం చేయగలుగుతాము అనే ఆ ప్రూఫ్ ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రూఫ్ ని చూసిన తర్వాత మనం నిజంగానే చేయగలుగుతాము అని చెప్పేసి ఆ గట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. బాబాయ్ నేను ఇంకా సేమ్ పొజిషన్ లో ఉన్నా అన్నట్టు నీకు అనిపిస్తే మేబీ అది కంప్లీట్లీ నిజం కాదేమో. నువ్వు జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టుకుంటే, జెన్యూన్ గా ట్రై చేస్తూనే ఉంటే ప్రోగ్రెస్ డెఫినెట్లీ ఉంటది కావచ్చు, కానీ ఆ ప్రోగ్రెస్ నీకు కనిపిస్తలేదేమో. ఆ ప్రోగ్రెస్ సైలెంట్ గా బిల్డ్ అవుతుంది కావచ్చు. వి మే నాట్ నోటీస్ ఇట్ డైలీ. ఇప్పుడు మన బ్రెయిన్ ఎట్లా తయారైంది అంటే ఏదైనా పని చేస్తే దానికి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి. వి నీడ్ టు సీ ప్రూఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏదైనా చేస్తే దాని నుంచి అవుట్పుట్ కనిపించాలి. ఇట్లాంటి జమానాలో బతుకుతున్నాం. మన మైండ్ అట్లా రివైర్ చేసుకున్నాం కాబట్టి, మన మైండ్ ఇప్పుడు అట్లా ట్యూన్ అయిపోయి ఉంది కాబట్టి మనం ట్రై చేస్తున్నా కానీ అక్కడ నుంచి ప్రూఫ్ వస్తుంది అన్నట్టు మనం ఫీల్ కాము. ఎందుకంటే మనం ఏదైనా చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక సాలిడ్ అవుట్పుట్ కావాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ టేక్ సమ్ టైం. దానికోసం మనం ఏదైతే చేస్తున్నామో అది కన్సిస్టెంట్ గా చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలంటే, మనకి ఏదైనా ప్రోగ్రెస్ కనిపించాలి అంటే మనం ఏదో పెద్ద ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా స్టార్ట్ చేసి చిన్న చిన్నగా బేబీ స్టెప్స్ వేసుకుంటూ పోవాలి. బట్ ఆ స్టెప్స్ ఇప్పుడు ఒకటేసి నెలైనాక ఇంకోటి వేస్తానంత కాకుండా రిజల్ట్స్ కావాలి కాబట్టి కన్సిస్టెంట్ గా చేసుకుంటూ పోతూనే ఉండాలి. వన్స్ నీ జర్నీలో కొంచెం ముందుకు పోయిన తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్, అప్పటికి ఇప్పటికి నీ ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా, ఆ ప్రూఫ్ కనిపిస్తుంది కదా, ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చే కాన్ఫిడెన్స్, ఇంకా చేయగలుగుతాము, ఇంకా చెయ్యాలి అనే ఆ వైబ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ రమా. సో యా, దిస్ ఇస్ వాట్ హస్ బీన్ రన్నింగ్ ఇన్ మై మైండ్ టుడే. అండ్ టాకింగ్ అబౌట్ ద వీడియోస్, రైట్, అఫ్ కోర్స్ మెసేజ్లు, కామెంట్లు మొత్తం చూస్తున్నా. MVP మైండ్ సెట్ వీడియోలు కావాలి అని చెప్పి చాలా మంది అంటున్నారు. MVP వ్లాగ్స్ కావాలని చెప్పి చాలా మంది అంటున్నారు. కొంతమంది ఇన్ఫర్మేషనల్ కాంటెంట్ ని కూడా ఈ వీడియోస్ లో ఇంక్లూడ్ చేస్తే మంచిగా ఉంటది కదా అని అంటున్నారు. టు బి ఆనెస్ట్, ఐ అగ్రీ విత్ ఆల్ ఆఫ్ దమ్. అన్ని చేద్దాం. బేసిక్ గా లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, మన ఎగ్జిస్టింగ్ వర్జన్ నుంచి గ్రో అయ్యి నెక్స్ట్ స్టేజ్ కి పోవడానికి ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇదంతా నేర్చుకుంటూనే ఉన్నా. ఇదేదో ఒక్క రోజులో మనకు వచ్చేది కాదు, ఒక్క రోజులో మనకు నేర్చుకునేది కాదు. లైఫ్ అంతా లెసన్స్ తోనే ఉంటది. సో ఇక్కడ మీరు చెప్పినట్టు డెఫినెట్ గా వ్లాగ్ టైప్ వీడియోస్ చేద్దాం. ఈ రోజు ఐ వాంటెడ్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. సో కూర్చొని ఇట్లా మంచి మాట్లాడుతున్నా. ఓ, అండ్ దిస్ రిమైండెడ్ మీ ఆఫ్ ఆ ఫస్ట్ 50 వీడియోస్ ఆఫ్ MVP మైండ్ సెట్ రమా. అప్పట్లో కూర్చొని మైండ్ లో ఉన్న థాట్స్ అన్ని బయటికి తీసుకొస్తుండే. దిస్ ఫెల్ట్ లైక్ ఇట్. బట్ అవి చేద్దాము. అండ్ అఫ్ కోర్స్ ఆడికి తిరుగుతూనే ఉంటాం కాబట్టి అవి కూడా షేర్ చేస్తా. మాట్లాడడం సెట్ చేద్దాం. అండ్ ఈ వీకెండ్ నుంచి ఐ ట్రై టు రికార్డ్ ది ఎంటైర్ గ్లిమ్స్ ఆఫ్ ద డే బ్రో. పొద్దు నుంచి రాత్రి వరకు ఏమైందో సీక్వెన్స్ లో కూడా రికార్డ్ చేసి అవి కూడా సెట్ చేద్దాం. అన్ని ట్రై చేద్దాం. మళ్ళీ పుడతామా ఏంటి? ఎనీవేస్, మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్. The next day.